దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునామం బట్టి శుభములను తెలియపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన శుభదినమును బట్టి, శుభ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సర్వకృపానిధియగు దేవుని ఎదుట మనల్ని మనం సజీవులుగా కనపరుచుకోవడానికి దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనల్ని తన నామంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆయన ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుకుని ప్రభు యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చిన మంచి ఇది నాన్న దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మబడి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యని కొన్నారు. ఇదిగో నాయన, దేవుడు భూమిని నిరాకారంగా ఆ యొక్క శూన్యంగా మార్చబడినప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపతో తండ్రి ఆలోచన, హృదయ తాళ యొక్క నా తండ్రి వేదన, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములు నాయన, ఆ యొక్క దేవుని ఆత్మ కంప యొక్క నా తండ్రి కమ్మియుండి భూమి అంతా దేవుని మహిమతో నింపబడి దేవుని ఆలోచనలోనికి తీసుకుని రావడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ ప్రణాళికే మానవ సృష్టి, ఆ ప్రణాళికే మానవ జీవిత యొక్క ఉనికి. ఈ ఉనికిని, దేవుని ఆలోచనను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గరికి వద్దాం. దేవుడు మాతో సూటిగా మాట్లాడండి. మా ఏళ్ళ మీరు చేసిన మేలులు ఉపకారముల కంటే కనబడవు హృదయానికి అగోచరకరమైన కార్యములు జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు నామమును బట్టి శుభములను తెలియపరుస్తున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ యొక్క సృజించబడిన భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. సృజించింది నిరాకారంగా ఉండటానికి కాదు, సృష్టికర్త దానిని నిరాకారంగా చేయాలని కాదు. ఎందుకు ఆ యొక్క గ్యాప్ వచ్చింది అని అంటే, దేవుడు దేవదూతలని తన వాక్కు ద్వారా కలగచేశాడు. దేవదూతలను కలగండి అంటే లక్షల కొలది, కోట్ల కొలది దేవదూతలు కలిగారు. వారు దేవునిని ఆరాధిస్తూ, వారు దేవునిని గణపరుస్తూ, వారు దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ, వారు దేవుని సింహాసనం మీదట ఆయనను పొగుడుతూ, ఆయన గణపరుస్తూ ఉన్నారు. ఆయన దేవుని యొక్క సింహాసనాన్ని చూచి, ఆ యొక్క ఉన్నతమైన తన తలంపును చూచి, భూమి సమస్తాన్ని దేవుని యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు. దేవుని సన్నిధిని వాళ్ళు ఉంటూ దేవునిని గణపరుస్తూ ఉన్న క్రమంలో మనందరికీ తెలిసిన ఆ యొక్క దూత, ఆ యొక్క ఆరాధనకు ప్రధానత్వము నిలిపిన దేవదూత, ఆ యొక్క లూసిఫర్ ఆరాధకుడు, ఆయన గర్వముతో నిన్నాడు. గర్వముతో నింపబడి ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క గర్వం, ఏ మనిషిలోనైతే గర్వము, ఏ మనిషిలోనైతే ఉందో ఆయన ఏం చేశాడు అని అంటే, దానిని దేవుని యొక్క సన్నిధిలో నుంచి క్రిందకి తోసేశాడు. నిరాకారంగా ఉంది ఆ భూమి. సస్యశ్యామలంగా ఉండవలసిన భూమి, భూమి యొక్క అందాన్ని చూడవలసిన సర్వాధికారి అయిన దేవుడు భూమి నిరాకారంగా శూన్యంగా చేసేసాడు దేవదూత. మనిషి ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. దేవదూత వినని ఉద్దేశం వేరు. దేవదూతకి మన వలె శరీరం ఉండదు, మన వలె రక్త మాంసం ఉండదు, మన వలె ఆ యొక్క కనికరం కలిగినది ఉండదు. అందుకు ఆయన ఏం చేశాడు అంటే, ఇక్కడ ఆయన వారిని తీసుకుని వచ్చినప్పుడు భూమిని అది నిరాకారంగా చేసింది, ఆకారం లేని దానిగా చేసింది.
అది ఆ నిరాకారంగా చేయటమే కాక శూన్యంగా మార్చేసింది. అప్పుడు చీకటి భూమిని కమ్మింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చీకటిని ఏం చేయాలి అని దేవుడి ఆలోచన. కొన్ని సంవత్సరాల ఆయన ఉనికి ఇలాగునా దేవుని ఆత్మ అల్లాడుచు దేవుని సన్నిధిలో ఉంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ కొంతకాలం ఈ శూన్యాన్ని, కొంతకాలం ఈ నిరాకారాన్ని, కొంతకాలం దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్చర్యకరుడైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఏమని అంటున్నాడు అని అంటే, అల్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలి అని అంటే, ఏ భూమి అయితే నిరాకారంగా కనబడుతుందో, ఏ భూమి అయితే శూన్యంగా కనబడుతుందో, ఏ భూమి అయితే దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క ఆ చీకటి కమ్మబడిందో దానికి రూపాన్ని ఇచ్చాడు సర్వాధికారి అయిన దేవుడు. తన ఆలోచన జలములపై అల్లాడుచు ఆలోచనలో దాన్ని ఏమన్నాడు అంటే, నేల మట్టి నుండి మానవుడు నిర్మాణం చేయాలని దేవుని ఆలోచన. ఎందుకు అనంటే, మనిషి లేక చరిత్ర చూస్తే, ఆ మనిషి ఆధారం చూస్తే 6000 సంవత్సరాలు ఆధారం కనబడుతుంది. 6000 సంవత్సరాలు ఆధారం కనబడుతుంది. కానీ మట్టిని తీసి పరిశోధన చేస్తే కోట్ల సంవత్సరాలు ఉన్నది. ఎన్ని కోట్ల సంవత్సరాలు భూమికి అవుతుందో ఏ మానవుడు కనిపెట్టలేనిది సర్వాధికారి అయిన దేవుడు ఈ బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఈ మాటను పేతురు గారు తన ప్రసంగంలో ఉపయోగిస్తూ, ఆ యొక్క చీకటి అగాధ జలముల పైన కమ్మిండిను దేవుని ఆత్మ అల్లాడింది. అల్లాడిన ఆత్మ ఏం చేసింది అని మనం చూస్తే, ఆ యొక్క మానవ నిర్మాణానికి ఆధారమైంది. మొదటి పేతురు రాసిన పత్రికలో దేవుని యొక్క ఆలోచనను మనము జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క చిత్తంలోనికి మనలను, మన యొక్క ఆలోచనను మనము మార్చుకోగలిగిన వారమై ఉన్నాం. ఎందుకు దేవుడు ఇంత ఆలోచన చేశాడు? దేవునికి ఎందుకు ఇంత ఆ యొక్క మనిషిని నిర్మాణం చేయాలనుకున్నాడు అని అంటే, ఇక మొదటి పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన ఆ యొక్క జనమును, దేవుని సొత్తైన ప్రజలు కావాలని ఆలోచన చేసి మొదట మనుష్యుడైన ఆదామును నేల మట్టు నుండి నిర్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు అని అంటే, మొదట మనుష్యుడైన ఆదామును సృజించి ఆ ఆదాము ద్వారా అనేక ప్రజలను తీసుకుని వచ్చి, ఆ అనేక ప్రజలు నా ప్రజలై ఉండాలి అని, నా పిల్లలై ఉండాలి అని దేవుని ఆలోచనను అక్కడ ఆయన నిర్మాణం చేసి, ఆ నిర్మాణములో కొన్ని అక్కడ ఆయన సిద్ధపరిచాడు. ఏమని సిద్ధపరిచాడు? ఎందుకు సిద్ధపరిచాడు అని అంటే, దేవుడు తన స్వరూపములో, తన పోలికలో, తన ఆలోచనలు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు చేసిన ఆ యొక్క సిద్ధ మనసు. ఏంటి ఈ సిద్ధ మనసు అంటే, దేవుని యొక్క సన్నిధి కావాలని దేవదూత దేవుని ఆరాధిస్తూ ఉంది, లోపల గర్వాన్ని పెంచుకుంది. మానవుడు కనికర సంపన్నుడై చీకటి బ్రతుకు నుండి ఈ వెలుగులోనికి రావటానికి దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ఏమి ఆలోచన చేశాడు అంటే, దేవుని ఆలోచన ఎంత గొప్పదై ఉంది అని అంటే, ఆ యొక్క 10వ వచనంలో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతేరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఈ పరిస్థితి? మానవుల పరిస్థితి ఏంటి? మానవుని పరిస్థితి ఏంటి అని అంటే, ఒకప్పుడు ఎలా దేవుడు సృజించిన మొదటి మనుషుడైన ఆదాము ద్వారా పాపము శరీరములోనికి ప్రవేశిస్తే, ఈ కడపటి మనుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రణాళిక ఎంత గొప్పది అని అంటే, అప్పుడు వాళ్ళందరినీ దేవదూతలందరినీ సంహరించవచ్చు, కానీ సంహరించలేని పరిస్థితిలో వచ్చాడు. ఎందుకు? వాళ్ళు అది కొంతమంది సమూహాన్ని సిద్ధపరచుకుంది. ఆయన
ఆ పరిశుద్ధ స్థలములో నుండి కిందకి త్రోసివేస్తే భూమిని నిరాకారంగా శూన్యంగా నాశనంగా మార్చేసింది. మరలా కిందలోనికి అగాధ జలములలోనికి ఆయన కొంతమంది దేవదూతలతో అది ప్రభుత్వం చేస్తుంది. ఇంకా కొంత దూరం వెళ్ళి మనం చూస్తే ఆకాశ మండలం దురాత్మల సమూహాన్ని కొంతమందిని ఆకాశంలో ఉంచుకుంది. దీని పని ఏంటి అని అంటే, ఆ యొక్క సాతాను ఉద్దేశం ఏంటి అంటే ఎవరును ఎప్పుడును దేవునిని ఆరాధించుకోకుండా ఉండాలి అనే దాని యొక్క ఉద్దేశం. దేవుడు అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు ఎట్లా రాస్తాం? దేవుడు అల్లాడేడు ఆలోచన, మానవుడి ఆలోచన, మానవుని యొక్క ఉనికి దేవునికి కావాలని దేవుడు అల్లాడాడు. దేవుడు జన్మల పైన కమ్మబడి దేవుని చిత్తం దగ్గర తీసుకురావాలని అల్లాడాడు. ఎందుకు అల్లాడుతూ వచ్చాడు అని అంటే, దేవుని సహాయము మనుషులకు కావాలి. దేవుడు మనిషిగా యొక్క ఆయనను ఆరాధించేవారు కావాలి. మనిషి తన చేతితో నిర్మాణం చేస్తే మనిషిలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన చక్కగా చూడగలరు. దేవదూతలు సమూహముగా కోట్ల కొలదిగా వస్తే ఆ నోటి కలగమన్నప్పుడు నోటి ద్వారా కలిగితే అది స్వాధీనములో చేసుకోలేదు. అందుకే దేవుని యొక్క లేఖనం ఏం చెప్పింది అని అంటే, ఆత్మ సంబంధమైన వాటిపైన సర్వకృపానిధి యొక్క దేవుని యొద్దకు వారిని తీసుకురావటానికి దేవుడు చీకటిలో ఉన్నవారిని, మరణంలో ఉన్నవారిని ఆ యొక్క అమూల్యమైన రాయిగా కట్టబడాలి అని అంటే దేవుని యొక్క సింహాసనం దగ్గరికి ఆయన ఎట్టయినా మార్చుకోగలడు. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, మనము ఎలా ఆయన మార్చుకోగలడు? దేవదూతలనైతే దేవుడు ఆపగలిగిన వాడై ఉంటే, దేవుని సింహాసనం మీద కూర్చున్న వారు, దేవుని మీద తిరగబడుతున్న వారు, దేవుని యొక్క చిత్తము తెలియని వారు ఎలా చేయగలరు అని మనం అనుకుంటే ఆశ్చర్యం. ఇక్కడ పరిశుద్ధాత్మతో యెహెజ్కేలు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయములో 26వ వచన భాగంలో ఇలాగూ దేవుని యొక్క ప్రణాళిక అల్లాడితే ఏమన్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎందుకు ఇస్తున్నాడు? నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొనిన వారుగాను మిమ్మను చేశాను. రాతి గుండె, మానవుని గుండె రాతి గుండె, మార్చడానికి అది ప్రయోజనకరమైన గుండె కాదు. ఎలా ఆ గుండె అనంటే, కఠినపరుచుకుంటున్న గుండెకు ప్రభు అంటున్నాడు, నీలో రాతి గుండె తీసివేసి కనికర సంపన్నుడైన దేవుడు మాంసపు గుండెను ఇస్తాడు. వాక్కు తన దేహంలోనికి వెళ్తున్నప్పుడు, ఆ వాక్కు తన దేహము దేవుని వైపు మనసు పెట్టినప్పుడు, ఆ హృదయము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ హృదయపు గదిలోనికి దేవుని ఆత్మ అక్కడ నింపి ఆ గుండెలో ఉన్న ఆ రాతితనాన్ని, ఆ గుండెలో ఉన్న కర్కశాన్ని, ఆ గుండెలో ఉన్న కోపమును, ఆ గుండెలో ఉన్న క్రోధమును, ఆ గుండెలో ఉన్న పాపమును ఆయన తీసివేసి హృదయాన్ని ఏం చేస్తాడు అంటే ఆ యొక్క నూతన స్వభావంగా మార్చగలదు. అది ఎవరి వల్ల అవుతుంది అంటే, దేవుడు సృజించిన మానవుడిని మాత్రమే ఆయన చేయగలడు అని దేవుని యొక్క లేఖన భాగం చెల్లిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, భూమి నిరాకారంగా ఆయన సృజించలేదు కానీ, ఆయన శూన్యంగా ఉండాలని ఆయన సృజించలేదు కానీ, దేవునిని ఆరాధించేవారిగా ఉండాలని, దేవునిని ఆయనను ప్రజలుగా చూడాలని దేవుడు నిర్ణయించాడు. కీర్తనకారుడు ఒక రాజు దాన్ని సంబోధిస్తూ దావీదు రాజు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఒక వచ్చిన భాగాన్ని చూద్దాం. 105వ 115వ కీర్తనలో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చూపించాడు? భూమి ఎందుకు నిరాకారంగా కాదు ఆయన అంటున్నాడు. 15వ వచన భాగంలో 115వ అధ్యాయములు కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 15వ వచన భాగం చూస్తే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. భూమిని
ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృజించిన దేవుడు దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఎవరు ఆశీర్వదించబడాలి? ఆయన పై వచ్చిన భాగం 13వ వచ్చిన భాగంకి వెళ్తే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరచును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. భూమిని ఎందుకు నిరాకారంగా ఉన్న భూమిని, శూన్యంగా ఉన్న భూమిని ఆశీర్వాదంలోనికి, అభివృద్ధిలోనికి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు అంటే దేవుని ఉద్దేశం మానవుడు ఆశీర్వదించబడాలని, మానవుడు కనికరించబడాలని, మానవుని హృదయంలో ఉన్న కర్కశ రాతి గుండెను తీసివేయాలని ఆయన ఆత్మ మీద కొన్ని సంవత్సరాలు ఆయన భూమిని నిరాకారంగా చేశాడు. భూమి మనకు తెలుసు, శాస్త్రవేత్తలకు తెలుసు, కొన్ని వేల గ్రహాల చేత దానిని సృజించాడు. మానవుడు దాన్ని ఎదుగుతూ దాన్ని కనుక్కుంటూ వెళ్తున్నాడు. భూమి కూడా ఒక గ్రహం. దేవుని వాక్యం చెప్తుంది, భూమి ఆకాశ మండలములో శూన్య మండలము పైన ఆయన దానిని ఏం చేశాడు అని అంటే, భూమిని ఏం చేశాడు? దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది అని అంటే ఆయన పరిచాడు అని చెప్తాడు. ఇంకో చాట భక్తుడైన ఏమి చెప్తున్నాడు? శూన్య మండలం మీద ఆయన వేలాడదీశాడు. పతంగిని పిల్లలు ఎలా వేలాడదీస్తారో అలా దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే అది ఏలాడుతూ ఉంది. అది శూన్యం మీద గ్రహాలతో కొన్ని వేల కిలోమీటర్ గాలితో వేగంతో 3000 కిలోమీటర్ వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. ఆ గ్రహములో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ప్రణాళికను ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుని యొక్క ఆయన మాట్లాడుతున్న ప్రతిదీ మనుషుల కొరకే ఆయన మాట్లాడాడు. ఎవరి కొరకు మాట్లాడాడు? ఆయన దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరచడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఈ కొన్ని వేల కోట్ల సంవత్సరాల గ్యాపులో మనము దేవుని యొక్క శాస్త్రవేత్తలు చెప్తారు, ఈ భూమి నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు 6000 సంవత్సరాలు ఉనికి కాదు. దీనికి 6000 సంవత్సరాల చరిత్ర కాదు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అని దేవుడు చెప్తున్నాడు. వేల కోట్ల చరిత్ర ఉంది అని దేవుని యొక్క లేఖనము మనకి బోధిస్తూ ఉంది. దేవుని ఎడల జాలి, దేవుని ఎడల కనికరము, దేవుని ఎడల జీవాధిపతి అనే దేవుని ఎడల మనము సింహాసనశీనుని యొద్దకు మనము అప్పగించుకొని అబద్ధులమై ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయంలో ఒక మాటను చూసి దేవుని యొక్క సన్నిధిలో ఈ లేఖనాన్ని మనము ఆ యొక్క ధ్యానం చేద్దాం. 104వ కీర్తన 5వ అధ్యాయం, భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానికి పునాదులను సిద్ధపరిచాడు. పునాది, ప్రభు పునాది వేశాడు. భూమి ఎన్నటికీ కదలకుండా సిద్ధపరిచాడు. అది కదులు చేస్తున్నాడు మానవుడు. అది దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు భూమి ఎలాగూ సిద్ధపరిచాడు అని అంటే సర్వకృపానిధి దేవుని ఆలోచనే కానీ, దేవుని చిత్తమే కానీ, దేవుని ఉనికే కానీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ప్రవక్తలు కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు, ప్రజలు కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రజలలో కూడా దేవుడు వారితో సృజిస్తున్నాడు. సృష్టికర్తకి ఆలోచన కలిగింది. సంవత్సరాల ఆలోచన చేశాడు. చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్కి ఆయన భూమి రూపాన్ని ప్రవక్త అయిన లేక ప్రొఫెసీ అనేసి ఒక మాట చెప్తున్నాడు. 5వ యెషయా గ్రంథంలో 18వ వచనం నుంచి కొన్ని మాటలను మనం చూద్దాం. ఆకాశమునకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఎవరు? ఆకాశమునకు సృష్టికర్త యెహోవా దేవుడు. ఆకాశములో చేసిన పని, దేవదూతలను విస్తరింపచేసిన దేవునికి లోబడలేని వారు. అయితే ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచింది. భూమిని సిద్ధం చేశాడు, దాన్ని స్థిరం కదలకుండా దానికి వేశాడు. ఇంకా నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలముగా
ఉన్నట్లుగా దానిని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఆకాశములకు సృష్టికర్త భూమిని నిరాకారంగా శూన్యంగా చేయలేదు. ఆయన చేసినది ఫలించాలని, అభివృద్ధి పరచాలని ఇక్కడ ఆయన పిల్లలు ఈ యొక్క భూమికి ఆకాశానికి వెక్కుతూ దిగుతూ యాకోబు చూచాడు. భూమి మీద నుంచి ఆకాశం వరకు నుంచిని వేస్తూ ఎక్కుతూ దిగుతూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను గణపరుస్తూ స్వతంత్రులుగా ఉండాలని చేస్తే దేవదూతలు ఆ స్వాతంత్రత్వాన్ని నాదే అధికారమని, నాదే బలమని, నేను తప్ప నిన్ను ఆరాధించేవాడు లేడని లూసిఫర్ తన యొక్క హృదయ గర్వము చేత లూసిఫర్కి ఇచ్చిన బిరుదులు మరి ఎవరికి ఇవ్వలేదు. కానీ అదేం చేసిందంటే దాని అహంకారాన్ని, దాని గర్వాన్ని బట్టి అది దేవుని సన్నిధిలో నుండి ఆకాశములో నుండి త్రోసివేయబడితే అది భూమిని నిరాకారంగా చేసేసింది. అది నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలముగా ఉండినట్లు దాన్ని సృజించాడని ప్రవక్త అయిన యెషయా ప్రజలతో సూటిగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం అంటున్నాడు, యెహోవాయగు నేనే, మరి ఏ దేవుడు లేడు. ఏ దేవుడిని ఆరాధిస్తావు? ఏ దేవుడు భూమిని చేశాడు? ఏ దేవుడు ఆకాశముని చేశాడు? ఏ దేవుడు మానవుని చేశాడు? ఏ దేవుడు మానవుల కొరకు ప్రాణం పెట్టాడు? ఏ దేవుడు భూమిని అభివృద్ధి పరిచిన, భూమిని నాశనం చేసిన లూసిఫర్ దగ్గర నుంచి ఆయన ఆలోచన ఏం చేశాడంటే దేవుని ప్రణాళిక వేయాలంటే భూమి మీద ఉన్న వాడు, చీకటిలో కూర్చున్న వాడు, అగాధ జలంలో ఒక మూలకు ఉన్నవాడు మరలా మానవుని రూపంలో పామును వాడుకుని మరలా ఆవాదమును చెరిపాడు. అయినా దేవుడు కరుణా సంపన్నుడు, సహించగలిగిన వాడు, ప్రేమ స్వరూప్యకు దేవుడు, నిత్యుడకు దేవుడు. ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అనంటే, మహిమ కలిగిన భూమి ఇక్కడ దావీదు ద్వారా తన యొక్క ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క లేఖనంలో దావీదు అంటాడు, భూమి దేవుని మహిమతో నింపబడింది. దేవుని మహిమ అడుగు పెడుతున్నామంటే, లేచేయమంటే, చెల్లించేయమంటే, బ్రతికేయమంటే దేవుని మహిమ. ఆయన అంటున్నాడు, ఆ యొక్క కీర్తనకారుడు 19వ అధ్యాయం అంటున్నాడు, దేవుడు ఎలా మనుషులను సృజించాలని కాదు, ఆకాశములు దేవుని మహిమని వివరిస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేవు, వాటికి స్వరము వినబడలేదు, వాటి కొననులు భూమి ఎన్నంతటా వ్యాపించింది. కొన నూలు భూమి ఎన్నంతటా వ్యాపించింది. భూది గంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నాయి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసింది. ఏం చేశాడు? ఇలా అంతఃపురంలోని నుండి ఇక పెండ్లి కుమారుడు ఎలాగో బయలుదేరుతున్నాడు, సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి ఉల్లసించుచున్నాడు. మనం వల్ల గరం పడతల, మనం వల్ల ఎదురు పడతల. భూమి దాని నివాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనకి అనుగ్రహించాడు అని అంటే భూమి యొక్క వాటి కొననులు, వాటి భాష భూమి దిగంతముల వరకు వ్యాపిస్తుంది. భూమి దిగంతముల వరకు దేవుడు వాటిని ప్రకటన చేస్తుంది. మనుషుడు చేయడు, మనుషుడికి అంత ఆలోచన లేదు. మనుషుడు పాపంలోనికి పతనమయ్యాడు. దేవుడు మాత్రమే మనుషులను చేశాడు. భూమికి ఆ యొక్క మనుషులకి కొన్ని సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క ఆలోచన నిర్ణయించి నిషేధించి తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని చేశాడు. దానికి ముందు అగాధము, ఆ అగాధము దేవుని ఆత్మ అంటుంది. ఈ అగాధము భూమిని సాతానుగాడు తన స్వాధీనం చేసుకున్న మరలా ఆదాము యొక్క ద్వారా ఈ భూమిని, తన దేహాన్ని మట్టిలో కలిపివేసిన దేవుడు అంటున్నాడు, నేను వారి కొరకే ప్రాణం పెడతానని. ఎత్తైన సింహాసనం యొక్క దిగు వచ్చి భూమికి ఆకాశానికి బ్రదవేలి తన అమూల్యమైన రక్తము కార్చి నన్ను నిన్ను మనందరినీ కడిగి సజీవ లెక్కలో చేర్చాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.